హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బెల్లంతో సేమియా అయితే కాస్తున్నాను. వీడియో తెద్దాం అనుకునే టైంకి కరెంట్ పోయింది. కరెంట్ వచ్చేపాటికి నేను పాలు కాసి పక్కన పెట్టేశాను. అలాగే బెల్లం కూడా పాకం తీసేసాను. జీడిపప్పులు, కిస్మిస్లు వేపేసి అలాగే అదేంటి ఏదో అంటారండి దీన్ని, సేమియా. ఈ సేమియా కూడా వేయించేసాను అనమాట. నేతిలో పక్కన పెట్టేశాను. అలాగే సగ్గుబియ్యం నానబెట్టేసి నీళ్లు పోసి సగం పైన కూడా ఉడికిపోయిన తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత యాలక్కాయ కొట్టి వేసేసాను. వేసాక వేయించిన ఇవి ఉన్నాయి కదా సేమియాలు, అవి కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత పాలు అయితే పోసేసానండి. ఇప్పుడు పాలల్లో కూడా శుభ్రంగా చక్కగా 2 ఐటమ్స్ ఉడికిపోయినాయి. ఈ సేమియా అనడం కొంచెం మర్చిపోతున్నాను, అందుకే 2 సార్లు కూడా తడబడ్డాను. ఇప్పుడు ఏదైతే పాకం తీసానో ఆ పాకాన్ని ఫిల్టర్ పెట్టి వడపోసానండి. వడపోసి శుభ్రంగా గరిటతో కలుపుతూ ఉంటే అది కొంచెం కొంచెంగా ఉడికేసి, చూసారు కదా కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడైతే మనం జీడిపప్పులు, కిస్మిస్లు దానిలో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకుంటే బెల్లం సేమియా అద్దిరిపోయే రుచితో తయారైపోయిందండి. ఇది అసలు చాలా చాలా బాగుంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు ఇలా బెల్లంతో చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది. అలాగే పిల్లలకి పెట్టినా కూడా బెల్లం ఐరన్ కదా, ఇవన్నీ కూడా హెల్త్కి మంచివి అనమాట. అలాగే నిన్న రాత్రి ఇవి చేశానండి. స్వీటు ఏంటంటే గులాబ్ జామ్ అనమాట. గులాబ్ జాము సేమియా కలిపి తింటే చాలా బాగుంటుంది. నేను అలా తినడానికని ఈ 2 చేశాను. ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మన ఛానల్